హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక చట్నీ రెసిపీ అండి. ఇది మనం రాడిష్తో చేస్తున్నాము. రండి, సింపుల్ ప్రాసెసే ఎలా చేస్తామనేది చూస్తాం. ఈ రెసిపీ చేయడానికి కోసం ఒక మీడియం సైజు రాడిష్ తీసుకున్నాము. దాన్ని బయట స్కిన్ తీసేసి అండి ఇలా రౌండ్గా కట్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దాంట్లో ఆ రాడిష్ని వేసి కొంచెం పసుపు వేసి మనము కుక్ చేసుకోవాలండి. ఈలోపు కొన్ని సామాన్ని మనం ఫ్రై చేయాలి. అడుగు మందంగా ఉన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఇంగువ అనేది వేసి ఫ్రై చేసి తీసుకున్నామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసాము. జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టొమాటో అనేది ఈ విధంగా కట్ చేసి తీసుకున్నామండి. టొమాటో ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత అండి దీంట్లో మనం కారంకు తగినట్టు 2 పచ్చిమిరపకాయ, 1 ఎండుమిరపకాయ యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం వేసిన ఇవి అన్నీ మెత్తగా మనకు ఉడకాలండి. ఈ విధంగా ఇవి అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత చిన్న సైజు చింతపండు అనేది యాడ్ చేస్తున్నామండి. దీంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము. మీరు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడతారంటే ఎక్కువ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. దీంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసి అన్నీ కలిపి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. రాడిష్ అనేది మనం కుక్ చేసి చట్నీ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ రాడిష్ స్మెల్ అన్నది ఉండదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మన చట్నీకి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి మనం మంచిగా కలిపేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా మనకు చల్లారిపోవాలండి. కొత్తిమీర చాలా ఇష్టపడతారంటే మీరు ఒక పిడికిలంతా కొత్తిమీర కూడా యాడ్ చేసి మీరు ఈ చట్నీ చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఇవి అన్నీ పూర్తిగా ఆరిన తర్వాత మన చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ టొమాటో పేస్ట్ని రెడీ చేసుకోవాలండి. తర్వాత మనము ఈ రాడిష్ని యాడ్ చేయబోతున్నామండి. ఇది ఫస్ట్ మనం గ్రైండ్ చేసి తీసుకొని వస్తాము. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసి తీసి పెట్టుకున్న ఇంగువ అలానే ఈ రాడిష్ ఇవి అన్నిటినీ మిక్సర్ జార్కు మార్చుకొని మెత్తగా మీరు గ్రైండ్ చేసి తీసుకున్నారంటే మనకు సూపర్గా ఒక రాడిష్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చట్నీ టిఫిన్కి, అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి. అంతే, సూపర్గా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న పోపు అనేది వేసుకున్నామంటే సూపర్గా మనకు రాడిష్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఈ పర్టికులర్ చట్నీలో మనం ఆనియన్ అలానే వెల్లుల్లి ఇవి 2 వాడట్లేదండి. ఇది ఒక టైప్ ఆఫ్ రాడిష్ చట్నీ. ఆనియన్, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ యూస్ చేసి ఇంకొక విధంగా కూడా మనం చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.